శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా మనం బయట నుంచి వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈశాన్య మూల ఉన్నటువంటి బకెట్లోని నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తూ ఉంటాం. ఎవరి ఇళ్ళకైనా వెళ్ళినప్పుడు కూడాను ఇలాంటి విధి విధానాన్నే మనం పాటించాలి. ఏదైనా ప్రయాణం చేసి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కూడాను మనం కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ కాళ్ళు కడిగేటప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. మీరు నీళ్లు పోసుకొని కాళ్ళు కడిగేటప్పుడు మొట్టమొదటిసారిగా కుడికాలు తడపాలి, తరువాతనే ఎడమ పాదం తడపాలి. అయితే ఇలా తడిపేటప్పుడు ఎడమ పాదం పైన కుడి పాదం మోపి మీరు రుద్దుతూ కడుక్కోకూడదు. అలాగే కుడి పాదం పైన ఎడమ పాదం పెట్టి రుద్దుతూ కడుక్కోకూడదు. ఇలా కడుక్కున్నట్లయితే లక్ష్మీదేవి మీ వెంట ఉండదు, లక్ష్మీదేవికి కోపం వస్తుందిట. అంతేకాదండి, శనీశ్వరుడు మీ వెంట ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త. కాళ్ళు కడుక్కునేటప్పుడు కూడాను పూర్తిగా కాళ్ళు తడవాలి. భోజనానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి, భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోవాలి. ఈ పద్ధతిని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఇది చాలా చక్కగా మనం పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం అన్నమాట. అలాగే కసువు ఊడ్చేటువంటి చీపురును తిరగేసి ఎప్పుడూ కూడా పెట్టకూడదు. చీపురు, చేట వంటివి లక్ష్మీ స్వరూపాలుగా మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి వాటిని తిరగేసి మాత్రం పెట్టకూడదు. అలా పెడితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే కసువు ఊడ్చేటప్పుడు నైరుతి నుంచి మొదలుపెట్టి ఈశాన్యానికి ఊడటం వలన ధననాశనం అనేటువంటిది కలుగుతుంది అని కూడా శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మనం ఊడ్చేటువంటి విధి విధానంలో కూడా జాగరూకత పాటించాలి అంటోంది శాస్త్రం. అలాగే మహాలక్ష్మీదేవి మనకు శుభకరమైనటువంటి ప్రభావాన్ని పంచడానికి వీలుగా ప్రతినిత్యం కూడాను ఆ చక్కని తల్లిని పూజించిన తరువాత పాలు నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయం అలవాటు చేసుకోవాలి. ఆవు పాలైనా సరే, ఏ పాలైనా సరే పంచదార వేసి ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరించవచ్చు. హోమ భస్మ ధారణతో దేవుని యొక్క అనుగ్రహం కలిగి అనుకున్న పనులన్నీ కూడా నిరాటంకంగా నెరవేరుతాయి. కాబట్టి లక్ష్మీ హోమం చేసిన భస్మాన్ని లేక రుద్రహోమం చేసినటువంటి భస్మాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ భస్మధారణ చెయ్యండి. అలా చేసుకొని వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. కుంకుమ పువ్వు రంగు కుంకుమతో మహాలక్ష్మీదేవిని గనక అర్చించినట్లయితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు సుమా. అలాగే అంగారగంధంతో, అంగారగంధం అంటే కదలీ ఫలంతోనూ పద్మపుష్పాలను బాగా ఎండించి గంధం తీస్తే అది అంగారగంధం అంటారు. అమ్మవారి కనుక ఆ గంధాన్ని పూసినట్లయితే దారిద్ర్యం అనేటువంటిది దరిచేరనే చేరదు. కమలంతో గనక పూజిస్తే సమస్త దారిద్ర్య నివారణ జరిగి శ్రీమంతులుగా అవుతారు అని చెప్పేసి శాస్త్రవచనం. అమ్మవారికి కదలీ ఫలం అంటే అరటిపండు నైవేద్యంగా పెడితే అప్పుల బాధ తొలగి రాదనుకున్న నగదు వెంటనే చేతికి వస్తుంది అంటోంది శాస్త్రం. కదలీ ఫలం నైవేద్యం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. వ్యాపారంలో నష్టాల్ని అనుభవిస్తున్నటువంటి వారు దేవునికి పెరుగన్న నివేదన చేస్తే వ్యాపారంలో అధిక లాభం అనేటువంటిది కలిగి తీరుతుంది. మహాలక్ష్మికి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి
తాంబూలంతో సహా దానం చేస్తే శ్రీమంతులు కావడంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉన్నవారు అన్నంలో నెయ్యి వేసి లేదా నేతి అన్నంలో లడ్డు పెట్టి తాంబూల దానం చేస్తే మీ జీవితంలో అధిక ఆదాయం సంపాదన కలగడంతో పాటు శ్రీమంతులుగా మారతారు సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.